ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఇంత ముందు వరకు వీడియోలు మీ దాంట్లోనూ వాణి గారి ఇన్స్టాలో చూస్తూ ఉండేవాడు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం ఎప్పటికీ, తల్లితో ఒక కొడుకుకు ఉన్నటువంటి అనుబంధం ఎప్పటికీ ఉంటుంటుంది. కానీ ఒక్కసారిగా వాళ్ళు మనకు దూరం అయినప్పుడు బాధపడుతూ ఉంటాం. సో అమ్మగారు కాలం చేసినప్పుడు ఈయన చెప్తారా, ఆవిడ గుర్తు చేసుకోవాలి, లేదా మీ అమ్మాయి ఇంకొంచెం పెరిగే వరకు కూడా ఉండాలని ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. అందరికి ఉంటుంది. అయితే జాతకరీత్యా ఆమె జాతకంలో ఉండింది, మార్చి వరకు పోతుంది అనుకున్నా, నేను ఈ నెల పోతుంది అనుకున్నా. కానీ ఏమైందంటే ఇక నా గురించి వచ్చినటువంటి వీడియోలు అవి, ఎందుకంటే పాతకాల మనుషులు కదా. రెండోది ఏమవుతుందంటే ఆమెకు ఫోన్లు చేసి, ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి అక్క వాడి గురించి టీవీలో వస్తుంది, అట్లా చెప్తుర్రే ఇట్లా చెప్తుర్రే, అదంటనే ఇదంటనే అనే వరకు పెద్ద మనుషులు కదా, కొద్దిగా ఎఫెక్ట్ అవుతారు. కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది. అంటే నేను చెప్పినా నీకు తెలుసు కదమ్మా నా గురించి, ఎందుకు టెన్షన్ పడుతున్నావే నువ్వు, టెన్షన్ పడ, ప్రశాంతంగా ఉండు నువ్వు అన్నా. కానీ ఏదో టెన్షన్ ఉండే. సరేలే, నా జాతకరీత్యా కూడా ఆమెకు, నా జాతకంలో ఆవిడకు గండం ఉంది. సో అప్పటికే 2016లో ఉంటే నేను పూజలు తిరునాళ్ళ తీసుకెళ్ళి పూజ చేయించడం అన్నీ అయిపోయినాయి. కానీ ఇక ఒకటి సంతోషం ఏంటంటే, చేయించుకోకుండా పోవడం అనేది పెద్ద గాడ్ గిఫ్ట్ ఈ జనరేషన్లో. పెద్ద మనుషులు బెడ్ మీద పడకుండా చేయించుకోకుండా ఆమె ఒక 10 రోజులు కష్టపడ్డారు. సో 11వ రోజు పొద్దున 5:30కు లేచింది, పని మనిషి జడేసింది, నీళ్లు తాగింది, పని మనిషిని పిలిపించింది, నీళ్లు తాగింది. 9:30కు బ్రెయిన్ డెడ్ అయింది. ఛాన్స్ కూడా ఇవ్వలే. సో నేను బాధపడితే ఏం బాధపడ్డా అంటే, అంటే కనీసం నాకు మెడికల్గా నన్ను ట్రీట్మెంట్ చేయించే అవకాశం ఉండే. నాకు మా కర్మ. విచిత్రమైన విషయం ఏంటంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్. నేను అపోలో హాస్పిటల్లో ఆడుకున్నా. అపోలో హాస్పిటల్లోనే ప్రాణ స్నేహితులు అనే సినిమా, మురళీమోహన్ కృష్ణరాజు గారి సినిమా ముహూర్తం చేసిన. అప్పటికి అండర్ కన్స్ట్రక్షన్ గోయింగ్. సో అప్పుడు అపోలో హాస్పిటల్ కనుక ఓపెన్ అయ్యి ఉంటే మా నాన్న బతికేవాడు. ఎందుకంటే 87 అంటే అప్పుడు మెడికల్ ఇంత లేదు, 1987లో ఇంత లేదు మెడికల్ ఫీల్డ్. సో అప్పుడు అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి మా నాన్నకు అప్పుడు మెడికల్ అందుబాటులో లేకుండా చనిపోయింది. ఇప్పుడు ఈమెనేమో నాకు అవకాశం ఇవ్వకుండా చనిపోయింది. అంటే అట్లీస్ట్ హాస్పిటల్ తీసుకుపోయినాక ట్రై చేసి చనిపోతే అరే అనుకుంటాం, కానీ కనీసం హాస్పిటల్కు తీసుకెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే 10 నిమిషాల ముందు వరకు కూడా హ్యాపీగా మాట్లాడిన మనిషి సడన్గా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయింది. చాలా సడన్గా బ్రెయిన్ డెడ్ అయింది. సో నాకు అనిపించింది ఏంటంటే, ఓకే భగవంతుడు కష్టం లేకుండా తీసుకుపోయిండు, అసలు కష్టం అనేది లేకుండా. అంటే ఆమె బెడ్ మీద పడి ఆ కష్టం అంతో ఇంతో చేయించుకోకుండా చాలా హ్యాపీగా పోయింది. సో అందుకని, కాకపోతే మా సంప్రదాయం ప్రకారం నేను బాగా నమ్మేది ఏంటంటే, తల్లిదండ్రులకు పితృ కార్యక్రమాలు అంటే పెళ్లి కంటే గొప్పవి. పితృ కార్యక్రమాలు అంటే దినవారాలు కానీ, దహనం కానీ, ఇవన్నీ మాసికాలు కానీ, సంవత్సరికం కానీ, పెళ్ళి కంటే చాలా గొప్ప కార్యాలు ఇవన్నీ పితృకార్యాలు. సో అందుకని చాలా గ్రాండ్గా 12 రోజుల వరకు చాలా గొప్పగా చేసినాం కార్యక్రమాలు. అంత పందులను పిలిచి చాలా గొప్పగా చేసినాం. ఇప్పటికి కూడా మాసికాలు కానీ, ఉణమాసికం కానీ, ప్రతిదీ పక్షం కానీ అన్నీ రెగ్యులర్గా శాస్త్ర ప్రామాణికంగా పర్ఫెక్ట్గా చేస్తాం. సో అంతే, అంతకంటే ఏముంది. అమ్మగారు ఆల్మోస్ట్ కొన్ని వినడం వల్ల ఇలా అయిందని అంటున్నారు. మీ అమ్మ ఏమన్నా చెప్తుందా, డాడీ నువ్వు ఇంత మంచిగా ఉంటావు, నలుగురికి ఏదో సేవ చేయాలని ఉంటావు, హెల్ప్ చేస్తావు, బట్ ఆన్ కెమెరా మీరు మాట్లాడే మాటలకి మీరు పర్సనల్గా తెలిసిన పర్సన్స్ ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. మీ వెనకాల ఒక 10 మంది 15 మంది ఉంటారు మేబీ మీ కింద పనిచేసేవాళ్ళు. కానీ నా కింద పనిచేసే వాళ్ళు అంటే చూడరు. మీరు కావచ్చు, వాణి గారు కావచ్చు. ఈవెన్ ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇంట్లో ఆవిడ వంట మనిషితో కాఫీ తాగే విధానం కూడా ఇంట్లో పెట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ప్రతిదీ గిఫ్ట్స్ ఇస్తూ, వేణుస్వామి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తేనే అందరికి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఇస్తాడరా అని చెప్పి అందరూ అంటుంటారు. బేసికల్గా యాజ్ ఎ పర్సన్ చాలా లైక్ చేస్తాం వేణుగారు. బట్ ఏంటంటే కొన్ని టాపిక్స్, ఇప్పుడు ప్రభాస్ గారే ఉన్నారు, నేను చాలా లైక్ చేస్తాను, అందరికీ డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు వెంటనే గుండెల్లో గుబులు వచ్చేస్తుంది. అంటే మీ మీద ఉన్న ఇష్టం కూడా అటువైపు వెళ్ళిపోయి ఏమన్నా నెగిటివ్ వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునమ్మా, ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు అది నిజమా కాదా అనేది సంఘటన జరిగిన తర్వాత కదా తెలుస్తుంది. అవునా? సో అది ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది కదా. మీరు త్వరగా మా డార్లింగ్ మీద ప్రేమ ఎప్పుడు చూపిస్తారని మేము చూస్తున్నాం. నేను చూపిస్తూనే ఉన్నా కదా. చూపిస్తారా? నేను ఇప్పుడు లాస్ట్ 4 ఇంటర్వ్యూలలో నేను సంతోషంగా పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్టే ఉంది కదా నాకు. ప్రభాస్ గారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఆలోచించే వాళ్ళలో నేను ఒక్కడమ్మా. ప్రభాస్ గారిది యోగి సినిమా నేనే పూజ చేసిన. నా క్వశ్చన్ ఏది, యాక్చువల్లీ చాలా సినిమాలు పూజలు చేశారు కదా, ఎప్పుడు ప్రభాస్ గారిని లైవ్ లో చూసారా? యోగి సినిమా చేశారు. యోగి సినిమా చూసిన తర్వాత శంఖం సినిమాకే ఏదో ఆయన ఒకటి దీనికి వచ్చిర్రు. పర్సనల్ చూడడం ఏంటమ్మా, నా సీతాఫలాలన్నీ ఆయనకు పంపిస్తే, సీతాఫలాలు మా ఫామ్ హౌస్లో పండే సీతాఫలాలన్నీ ప్రభాస్ గారికి పంపిస్తాము. ప్లస్ ప్రభాస్ గారి కళ్ళద్దాలంటే నాకు ఇష్టము. రెండోది, ఇంత అడావిడి జరుగుతుంటే ప్రభాస్ గారు నాకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి అంటే, డార్లింగ్ ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని చెప్పారు.
ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే సినిమా హీరోల పేరు మీద ఫ్యాన్స్ కొట్టుకుంటారు కానీ హీరోలు కొట్టుకోరు కదా. సో ప్రభాస్ గారికి నాకు ఉన్నటువంటి రిలేషను మంచి రిలేషను. సో ఇక్కడ జనాలు అర్థం చేసుకునే విధానం వేరు. నేను అదే చెప్తున్నా, నేను అన్నింటినీ బయటికి పెట్టలేను. నా దగ్గరకు వచ్చే సెలబ్రిటీలు అందరి గురించి నేను బయటికి చెప్పలేను. అంటే బయట వస్తున్న ఆడియో కాల్స్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఏంటంటే ఏది జరుగుతుంది, ఏం మాట్లాడుతుందో తెలియదు, కొంత నెగిటివిటీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తల్లి, ఆడియో అనేది మనం స్వేచ్ఛగా మాట్లాడుకునేది నా ప్రైవసీ అమ్మ. నేను నా బెడ్రూమ్లోనో నా బాత్రూంలోనో నా రూమ్లోనో మాట్లాడుకునే దాన్ని కూడా నువ్వు దాన్ని వాడుతున్నావు అంటే అది నీ విచక్షణకే వదిలేస్తా. నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర 190 మంది ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. రెండోది, నేను నా ఆఫీస్లో కూర్చుంటే నా దగ్గరికి బ్యూరోక్రాట్లు వస్తారు, జర్నలిస్టులు వస్తారు, ఐపీఎస్లు వస్తారు, మీడియా ఛానల్ అధిపతులు వస్తారు, యాంకర్లు వస్తారు, స్టింగర్లు వస్తారు. అర్థమైందా? స్టింగర్లు వస్తారు. సో ఆ స్టింగర్లలో ప్రాణాలకు తెగిడ్చే స్టింగర్లు కూడా ఉంటారు నా దగ్గరకు వస్తారు, పూజలు చేయించుకుంటారు. సో చాలామంది వస్తారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను కంటిన్యూగా సెన్సేషన్ కావాలి అంటే మన తెలుగు ఛానల్స్ అన్నిటికీ ఫీడ్ ఇచ్చిన ఒక 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ఉంటుంది నా దగ్గర. నేను ఒకవేళ సంచలనాలు ఇవ్వాలంటే నేను టీవీ ఛానల్ అధిపతుల గురించి సంచలనాలు ఇస్తా, టీవీ న్యూస్ రీడర్ల గురించి సంచలనాలు ఇస్తా. సో చాట్ల దగ్గర నుండి నా దగ్గర ఉంటాయి. చాట్ ఉంటుంది కదా, చాట్ హిస్టరీ కూడా ఉంటుంది, వాట్సాప్ చాట్. ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి పోను, నా దగ్గరికి వచ్చినోడే నాకే చెప్పుకుంటాడు, సార్ మిమ్మల్ని వాడు తిడుతుండు కదా, వానికి సంబంధించిన సీక్రెట్ నా దగ్గర ఉంది, మీరు తీసుకోండి అంటాడు. నాకు ఏం పని అమ్మా, నేనన్నా గంగలవాడు సావు నువ్వు వాడు, నాకెందుకురా అయ్యా ఇవన్నీ నాదే. నేను పొద్దుగాలు లేస్తే నా జాతకాలు, నా లొల్లి, నా పెన్నాంకి టైం ఇవ్వాలి, నా బిడ్డకు టైం ఇవ్వాలి, మిగిలితే ఇంకా స్విమ్మింగ్ చేసుకోవాలి. నాకు స్విమ్మింగ్ అంటే పిచ్చి, ఇంకంతకంటే ఏముండదు. పోతా స్విమ్మింగ్ చేసుకుంటా. నాకు ఇప్పుడు నేను యుద్ధం చేయాలనుకోవట్లేదు, యుద్ధం చేస్తే బద్దలు భాషింగాలు అవుతాయి. నేను వద్దనుకుంటున్నా. నేను నా తరపున నేను కూల్, నా పని ఏదో నేను చేసుకుంటున్నా. ఇంకోటి, నేను అవతల వ్యక్తులను శత్రువులుగా నేను భావించా. ఎందుకంటే పొద్దున్న లేస్తే నన్ను 100 మంది తిడతారు. ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇంటర్వ్యూలో వాడు ఎవడో పందినా కొడుక మళ్ళీ వచ్చిన అంటాడు. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోవాలన్నా? నేను అనేది ఏంటంటే ఇవన్నీ నాకు వద్దు. నేను నా ఫ్యామిలీతోని, నా పెళ్ళాంతోని, నా టూర్లు, నా ఎంజాయ్, పుట్టినందుకు 2 జీవితాలు అనుభవించి చచ్చిపోతా. నా కాన్సెప్ట్ అది. ఒకసారి రాజా సార్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్. మా డార్లింగ్ మీ నోటితో వినాలనుంది. డార్లింగ్ ప్రభాస్ రాజా సార్కి ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్లో, ప్రజెంట్ అయితే సెప్టెంబర్లో డేట్ ఇస్తున్నారు. సో సెప్టెంబర్లో రాజా సార్ రిలీజ్, సూపర్ హిట్ కావాలి డార్లింగ్. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. త్వరలో కలిసి ఒక వీడియో పెడతా. డార్లింగ్ ఒక గిఫ్ట్ ఇస్తా అన్నాడు నాకు. ఆ గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ తీసుకొని వీడియో పెడతా. మొత్తానికి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది విషెస్ చెప్పినందుకు. అండ్ మీరు చాలా ఈ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ అయ్యారని నాకు కూడా అనిపిస్తుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. బయట చూసేదానికి ఇప్పుడు మాట్లాడేదానికి చాలా తేడా ఉంది. అందరు అట్లనే అనుకుంటారు తల్లి, ఇక్కడికి వచ్చేవరకే అట్లా అనుకుంటారు, ఇక్కడికి వచ్చినాక అందరికి అర్థమవుతుంది. రెండోది, నీకు వ్యక్తిగతంగా నేను తెలుసు. ఇక ఇప్పుడు నా ప్రొఫెషన్ తల్లి, ప్రొఫెషన్గా చూడాలి అంతే. ఇక దానికి ఏముంది, ఇక మనం తప్పు పడితే ఇక ఎవరు. ఓకే, సో చివరిగా, సో ఆస్ట్రాలజీలు అందరిలో కూడా మీరే ఫస్ట్ అనుకుంటా రేంజ్ రోవర్ కారు వాడుతున్న పర్సన్. అండ్ మీ మెయింటెనెన్స్ కూడా అంత హైగా ఉంటుంది, అంటే ప్రతిదీ బ్రాండెడ్ వాడుతూ ఉంటారు. మీ బట్టలు కూడా మీ బట్టలు ఎల్లో ఎక్కువ చూస్తుంటా. అంటే నేను బాగా పసుపు రంగుతో అవి ఎక్కువ చూస్తుంటారు. కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎరుపు రంగులు, ఎరుపు, రాజశ్యామల, పసుపు, బగాళముఖి, అంతకు ముందు ఎప్పుడు చూసినా కూడా అవే కనిపిస్తాయి. ఈ రంగులకి ఏమైనా ఉందా, అర్థం ఉందా, లేదా మీ జాతకం ప్రకారం వేసుకుంటారు? లేదు. పసుపు రంగు అనేది గురుబలం ఇస్తుంది, బగాళముఖి, రాజశ్యామల ఎరుపు రంగు. సో అట్లా అమ్మవారిని బట్టి నేను చేసే పూజలను బట్టి నేను డ్రెస్సులు వేసుకుంటా. ఎందుకంటే మా మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ పూజలు చాలా పవర్ఫుల్ పూజలు, అవి చేసేటి ఆర్డినరీ పూజలు కాదు. అవి ఎవ్వరు చేయలేరు. వాటిని విమర్శించడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. ఎందుకంటే బాగా రిస్క్తో కూడుకున్నది. ఖచ్చితంగా నాన్ వెజ్ లిక్కర్ లేకుండా పూజలు చేయలేము. సో ఖచ్చితంగా అవి చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. అందుకని ఆ బట్టలు వేసుకొని చేయాలి అవి. అందుకని వాటిని వాడుతూ. ఓం నమో వెంకటేశాయ.